హలో. సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ స్టడీ చూసారు కదా. ఇంటర్లింక్ నుంచి డిసెంబర్ 28వ తారీఖున అంటే ఈ రోజు అనమాట. ఈ రోజు ఉదయం ఇంటర్లింక్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కొన్ని కంపెనీలు వాళ్ళ కంపెనీకి సంబంధించి అసెట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇంటర్లింక్ గ్లోబల్ ట్రెజరీ అసెట్. ఇంటర్లింక్ గ్లోబల్ ట్రెజరీ అసెట్ అంటే ఏంటి? సో కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే ఉంటాయి కదా. సో ఆ కంపెనీకి సంబంధించి అసెట్ దేనికి చెప్తాము? అమౌంట్ అనమాట. మన దగ్గర ఉన్న డబ్బులు మనము బ్యాంకులలో దాచిపెట్టుకుంటాం కదా. సేమ్ వాళ్ళ కంపెనీకి సంబంధించి అమౌంట్ మొత్తం ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో యుఎస్ నుంచి 2 కంపెనీలు అయితే వచ్చాయి, అండ్ సింగపూర్ నుంచి 2 కంపెనీలు అయితే వచ్చాయి, అండ్ దుబాయ్ నుంచి ఒక కంపెనీ అయితే వచ్చింది, అండ్ హాంకాంగ్ నుంచి 2 కంపెనీలు అయితే వచ్చాయన్నమాట. ఇలా 7 కంపెనీలు అయితే వచ్చాయన్నమాట. సో డిఫరెంట్ కంట్రీ నుంచి అయితే వచ్చారనమాట వీళ్ళు. సో ఈ కంపెనీలు వచ్చేసి మనకు ఒక కంపెనీ వచ్చేసి ఏఐ టెక్నాలజీకి సంబంధించి, ఇంకో కంపెనీ వచ్చేసి మనకు గేమింగ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, ఇంకో కంపెనీ వచ్చేసి మనకు Web3 టెక్నాలజీ మీద వర్క్ చేసే కంపెనీ, ఇంకో కంపెనీ వచ్చేసి మనకు రిజర్వ్కి సంబంధించి, ఇంకో కంపెనీ వచ్చేసి అసెట్కి సంబంధించి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీలు వాళ్ళకి అసెట్ని ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో ఇంటర్లింక్ ప్రాజెక్టు నార్మల్గా అన్ని క్రిప్టో కరెన్సీ మాదిరిగా అయితే కాదు, ఇది ఒక రియల్ క్రిప్టో డిజిటల్ కరెన్సీ. సో అర్థమైందిగా, ఇది రాబోయే రోజుల్లో ఒక డిజిటల్ కరెన్సీగా ఈ ప్రాజెక్టు వీళ్ళ ఒక ఐటీఎల్ కాయిన్ని తీసుకురాబోతున్నారు. సో రేపు ఇంటర్లింక్ ఐటీఎల్జీ టోకన్స్ ఐటీఎల్కి వెరిఫైడ్ అయిన తర్వాత మనకు వీసా క్రెడిట్ కార్డ్ రాబోతుంది, అలాగే డెబిట్ కార్డ్ కూడా రాబోతుంది అనమాట. సో ఈ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత మన ఇంటర్లింక్ సంబంధించి ఐటీఎల్ కాయిన్స్ వచ్చేసి మనం ఎక్కడైనా ఏ దేశానికి వెళ్ళినా కానీ ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా మనము ఏమైనా షాపింగ్ చేయవచ్చు. సో ఇది ఒక ఫ్యూచర్లో ఈ క్రెడిట్ కార్డ్ రాబోతుంది మనకు. ఫ్యూచర్లో అని కాదు, త్వరలోనే రాబోతుంది మనకు. ఒక 2-3 మంత్స్లోనే వచ్చేస్తుంది ఇది కూడా మనకు. సో అలాగే ఇంత పెద్ద కంపెనీ వాళ్ళు రావడానికి కారణం ఏంటి? సోషల్ మీడియా ద్వారా ఇంటర్లింక్ ప్రాజెక్టు ఇంత హైప్ అవుతుంది, ఇంత పబ్లిసిటీ అయింది అనేసి వాళ్ళు ఏమి ఇన్వెస్ట్మెంట్ గుడ్డిగా అయితే ఏం చేయలేదన్నమాట. వాళ్ళకి తెలుసు ఇంటర్లింక్ ప్రాజెక్టు ఒక రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఒక పెద్ద క్రిప్టో డిజిటల్ అసెట్గా మారిపోతుంది అనేసి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంత పెద్ద కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్టులకి వచ్చి వాళ్ళకి అసెట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి కంపెనీలు ఇంకా రాబోయే రోజుల్లో చాలా కంపెనీలు రాబోతున్నాయి. ఈ 7 కంపెనీలు అయితే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కంపెనీలు రాబోతున్నాయి అనమాట. సో నాకు తెలిసి ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్ ప్రైస్ వచ్చేసి $3కి 100% లిస్టింగ్ అయితే అవ్వచ్చు. సో $1 నుంచి అనుకోండి, $1 నుంచి $3 వరకు 100కి 200% రీచ్ అయితే అవుతుంది. ఇది 100%. ఇలాంటి పెద్ద కంపెనీలు ఇంకా వాళ్ళ కంపెనీలకు సంబంధించి అసెట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో తీసుకొచ్చి పెట్టారంటే ఇంకా లాంగ్ టర్మ్గా ఈ ప్రాజెక్టు ఇంకా చాలా హైప్ అయితే అవుతుంది అనమాట. సో ఇలాంటి కంపెనీలు ఇంకా రావాలని కోరుకుందాము. సో ఇంకా రాబోయే రోజుల్లో చాలా కంపెనీలు అయితే వస్తాయి. సో ఈ కాయిన్ ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి వెరిఫైడ్ అయిన తర్వాత $3కి 100% రీచ్ అయితే అవుతుంది. సో ఈ క్రిప్టో మా జర్నీలో వచ్చేసి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ మాదిరిగా ఏ ప్రాజెక్ట్ని చూడలేదనమాట. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అయితే చేసాము. ఆ తర్వాత హైయెస్ట్ కమ్యూనిటీ అంటే పై నెట్వర్క్ ప్రాజెక్టు. సో పై నెట్వర్క్ ప్రాజెక్ట్ కన్నా హైయెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఇంటర్లింక్ ప్రాజెక్టే. సో దానికి మించిన ప్రాజెక్ట్ అయితే ఇంకా భవిష్యత్తులో రావచ్చు, రాకపోవచ్చు. నాకు తెలిసి వస్తాయి, రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. సో ఇది పోతే ఇంకొకటి వస్తూనే ఉంటాయి. కానీ సో అది ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. దాంతోపాటుగా కమ్యూనిటీ కూడా బలంగా అయితే ఉండాలి, స్ట్రాంగ్ అయితే ఉండాలి. అప్పుడే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి కాయిన్ కానీ టోకన్స్ కానీ ప్రైస్ అనేది ఎక్కువ హైప్ అయితే అవుతుంది, లేకపోతే డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక ప్రాజెక్ట్ లిస్టింగ్ అయిన తర్వాత ప్రాజెక్ట్కి సంబంధించి కాయిన్ అయినా టోకన్స్ అయినా మీమ్ కాయిన్స్ అయినా ఏదైనా కానీ కమ్యూనిటీ బేస్ మీద ఆధారపడి ఉంటుంది, లేదా లిక్విడిటీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో లిక్విడిటీ లేకపోతే ఇక్కడ ప్రైస్ అనేది డౌన్ అయిపోతుంది. సో మనకు కమ్యూనిటీ కూడా వీక్గా ఉంటే కనుక ప్రైస్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ ట్రేడింగ్ ఎక్కువ శాతం మనకు ట్రేడింగ్ అనేది ఎక్కువ జరగాలి. ఎక్కువ జరిగితే ప్రైస్ అనేది హైప్ అయితే అవుతుంది. సో ట్రేడింగ్ అనేది తక్కువ జరిగింది అనుకోండి, సో ఇక్కడ కమ్యూనిటీ అనేది వీక్ ఉన్నారనుకోండి, ఎక్కువ బయర్స్ లేకుండా సెలర్స్ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ప్రైస్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. సో అర్థమైందిగా. సో ట్రేడింగ్లో ఎక్కువ కమ్యూనిటీ అనేది వీక్ ఉండకూడదు, స్ట్రాంగ్ అయితే ఉండాలి. అప్పుడే ఆ కాయిన్కి వాల్యూ అయితే వస్తుంది. సో అర్థమైందిగా. సో బాగా హైప్ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను ఈ ఇంటర్లింక్ ప్రాజెక్టు. ఎందుకంటే ట్రేడింగ్ వైపు చూసుకున్నా ఇప్పటి నుంచే వాలెట్లోనే ట్రేడింగ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో అర్థమందిగా ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి ఐటీఎల్జీ టోకన్స్ ఐటీఎల్కి ఎప్పుడు వెరిఫైడ్ అవుతాయి అని చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ప్రాజెక్టు అప్డేట్ అయితే లేదనమాట. జనవరిలో మనకు అప్డేట్ అయితే రావచ్చు, వెయిట్ చేయండి. అలాగే ప్రైస్కి సంబంధించి కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ నేనైతే చెప్తున్నాను. సో ఇలాంటి పెద్ద కంపెనీ వాళ్ళు ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఫండింగ్ చేస్తున్నారంటే
సో దాన్ని బట్టి అంచనా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మేము 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి క్రిప్టో ఫీల్డ్లో అయితే ఉన్నాం. సో మాకు తెలుసు కాబట్టి ఎలాంటి ప్రాజెక్ట్కి ఎలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ ప్రాజెక్టు ఏ హైప్కి వెళ్తుంది అనేది మాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. $3కి 100% రీచ్ అయితే అవుతుంది. ఇందులో ఎటువంటి మార్పు అయితే ఉండదు. సో అర్థమైందిగా. సో ఇంతే అనమాట ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి సంబంధించి మెయిన్ థింగ్ అప్డేట్. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళకి అసెట్ని దాచుకోవడానికి ఇంటర్లింక్ ప్రాజెక్ట్లకి అయితే వస్తున్నారు. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.